హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రివ్యూ రాజా. సో ఈరోజు రివ్యూ చేయబోతున్న మూవీ డార్లింగ్ వై దిస్ కలవరీ. రివ్యూ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్దాం. ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి రాఘవ, అదే అండి మన హీరో ప్రియదర్శి, లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలి, మంచి అమ్మాయిని మ్యారేజ్ చేసుకుని హనీమూన్కి ప్యారిస్ వెళ్దాం అనుకుంటాడు. ఆ ప్రాసెస్లోనే హీరోయిన్ ఆనందిని కలవడం, మ్యారేజ్ చేసుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచి స్టోరీ ఎలా టర్న్ అవ్వింది అనేది ఫస్ట్ హాఫ్. ప్రీ ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. ఫస్ట్ హాఫ్ గుడ్ స్టోరీ లైన్తో స్టార్ట్ అయిన లెటర్ స్లో ఫీలింగ్ వస్తుంది. ఫ్యూ లాఫ్స్ ఫర్ ది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఆనందికి ఉన్న ప్రాబ్లంతో రాఘవ్ పడే పాటలు, అక్కడక్కడ కామెడీ బాగా వర్కౌట్ అయింది. లెంత్ ఎక్కువ వల్ల టూ మచ్గా ల్యాగ్ అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్కి వచ్చేసరికి ఎమోషనల్ సీన్స్ అంత గ్రేట్గా రాయలేదనిపించింది. డైరెక్టర్ అశ్విన్ రామ్ డెబ్యూటెంట్ అయినా తీసుకున్న స్టోరీ లైన్కి 100% న్యాయం చేశాడు. కమింగ్ టు ది పాజిటివ్స్, నాభా నటేష్ గారు స్ప్లిట్ పర్సనాలిటీ రోల్ని చాలా బాగా చేశారు. ప్రియదర్శి గారు యాక్టింగ్, కామెడీ వర్కౌట్ వెల్ అట్ సమ్ పోర్షన్స్. నెగిటివ్స్ మాట్లాడుకోవాల్సి వస్తే మెయిన్లీ మూవీ రన్ టైం బాగా లెంతీ అనిపిస్తుంది. ఎక్కువగా డబుల్ మీనింగ్ డైలాగ్స్ వాడారు. బీజియం కూడా ఏం పెద్ద ఇంపాక్ట్ చూపించలేదు. ఫైనల్ వెర్డిక్ట్ ఆఫ్ ది మూవీ డార్లింగ్. ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండా వీకెండ్ ఎంజాయ్ చేద్దామని ఉంటే ఈ మూవీని ఒక లుక్ వేసేయండి. నా రేటింగ్ వచ్చేసి డార్లింగ్ వై దిస్ కలవరీ మూవీకి 2.25/5.